సోనియా ఫ్యామిలీ నుంచి వార్నింగ్ కాల్ కూడా ఇచ్చినట్టుంది కదా. వార్నింగ్ అసలు సీనే లేదు. వార్నింగ్ ఇచ్చుంటే నేను ఇంకా గట్టిగా చెప్పుంటా సోనియా గురించి. అస్సలు ఛాన్సే లేదు. వార్నింగ్ రాలేదు. సో నాకు ఒక కాల్ వచ్చింది టెలింగ్ సోనియా వచ్చి ఒక ఎపిసోడ్లో ప్రేరణతో చెప్తా ఉంటుంది దట్ ఇంకా ఒకరు అంటే షీ వాజ్ ఇన్ రిలేషన్షిప్ విత్ సంబడి, సో ఇంకా వాళ్ళు వేరే ఎవరికో కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఎవరినో చూసుకుంటా ఉన్నారని చెప్పేసి షోలో కూడా వెళ్ళి ఏదో చెప్తుంది అనమాట. సో నాకు కొంతమంది కమెంట్స్ పెట్టున్నారు లైక్ సంబడి ఫ్రమ్ సోనియా ఫ్యామిలీ ఆర్ సంథింగ్ టెలింగ్ అబ్బాయికి పెళ్ళైపోయింది ఆల్రెడీ, డివోర్స్ అవ్వలేదు అనేసి చెప్తే ఆ కమెంట్స్ బేస్డ్ ప్లస్ నాకు కొంచెం పర్సనల్గా సోనియాకి సంబంధించిన వాళ్ళు నాకు కూడా తెలుసు ఇండస్ట్రీలో కానీ దేంట్లో అయినా కానీ వాళ్ళు చెప్పారు దట్ హీఈస్ నాట్ మ్యారీడ్, డివోర్స్ ఇంకా అవ్వలేదు, సంబడి ఎవరో ఉన్నారని చెప్పేసి. అంటే నేను అదే చెప్పా వాళ్ళ పర్సనల్, దాని గురించి నేను కమెంట్ చేయకూడదు, బట్ లైట్గా స్టోరీ అయితే నాకు ఆ వీడియో చూసి బిగ్ బాస్ చూసి ఇదే అర్థమైంది అని చెప్పేసి నేను చెప్పా. సో ఒక రిలేటివ్ కాల్ చేశారు సోనియా ఫ్యామిలీ నుంచి, కాల్ చేసి మీరు ఈ మాట చెప్పారు కదా, సో ఈ మాట చెప్పడం వల్ల తను ఎవరితో అయితే డివోర్స్ అయ్యారో ఆయన ఆ వైఫ్కి ప్రాబ్లం అవుతోంది, డివోర్స్డ్ వైఫ్కి ప్రాబ్లం అవుతుంది. సో ప్రాపర్గా చెప్పండి, డివోర్స్ అయ్యి ఆల్రెడీ 3 years అయింది, డివోర్స్ అయిన తర్వాత సోనియా కలిసిందంట. సో సోనియా వచ్చి 2.5 year అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంది అండ్ దే గెటింగ్ మ్యారీడ్ ఆన్ December 21st this year. సో బిగ్ బాస్ వచ్చింది కాబట్టి మేబీ దాన్ని ఏమైనా పోస్ట్పోన్ చేస్తారో అదే నాకు ఐడియా లేదు. సో వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ అబ్బాయికి ఆల్రెడీ ఒక కొడుకు కూడా ఉన్నాడు, హీ హ్యాస్ అ 7-year-old సన్. ఆ అబ్బాయిని వాళ్ళ కొడుకుని ఇద్దరిని కలిపి సోనియా చూసుకుంటా ఉంది. సో ఒక డిపెండెన్సీ ఉంది అనేసి అంటే మేబీ సన్ డిపెండెన్సీ ఉందో ఏదో దాని గురించి మాట్లాడింది అని చెప్పేసి ఆ పాయింట్ చెప్తా ఉన్నారు అనమాట. దాని తర్వాత వేరే రివ్యూస్ మీద నేను కంప్లైంట్ పెట్టాను అది ఇది అనేసి చెప్తే సోనియా చేసేది రివ్యూవర్స్ అందరూ చెప్తా ఉన్నారు తను చేయంది లేనిది, మాకు ఫుటేజ్లో లేనిది ఎవరు ఏం మాట్లాడలేదు, సోనియా కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంది. ఒక తను ఏం చెప్పారంటే బయట చాలా మంది ఆర్ఫన్స్-కి చూసుకుంటుంది సోనియా, చాలా మంది మన దిశా మర్డర్ కేసు అయింది కదా హైదరాబాద్లో, సో వాళ్ళలో 4 కల్ప్రిట్స్ ఇదయ్యారు కదా, వాట్ యూ కాల్ ఇట్, ఎన్కౌంటర్ అయ్యారు కదా. ఎన్కౌంటర్ అయిన దాంట్లో ఒక ఆయన వాళ్ళ వైఫ్కి కడుపుతో ఉండిందంట. సో దట్ ఆ వైఫ్ ఇప్పుడు విడో అయిపోయింది కాబట్టి ఆ బేబీకి కావాల్సింది మొత్తం సోనియా చూసుకుంటా ఉంది అని చెప్పేసి చాలా సోనియా గురించి చాలా ఎన్జిఓస్ ఉన్నాయి అది ఇది అని చెప్పేసి చాలా చెప్పారనమాట వాళ్ళు. నాకు అప్పుడు నేను ఒక మాట అన్నా, సో ఒక ఆర్ఫెన్ని చూసుకునే అమ్మాయి లోపల హౌస్లో ఒక అమ్మ నాన్న లేని ఒక అమ్మాయి గురించి నీకు అమ్మ నాన్న లేరేమో అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇవంతా ఇంకా దిస్ నో పాయింట్ కదా. నువ్వు ఇన్ని తప్పులు చేసి అదే చెప్తావు నా పంచపక్ష పరమాణాలు పెట్టి లాస్ట్లో కొంచెం పీ పెడితే ఎవరు తినరు. సో అట్లా చేస్తుంది అనమాట. మొత్తం బయట అంతా మంచి పనులు చేసి హౌస్లోకి వచ్చి అది చేస్తా ఉంటే ఎవరికి నచ్చుతుంది?